మంచి ఇట్లా ఫ్యామిలీ లాగా అందరము ఒక మంచి యూనిట్ లాగా ఉండాలి అందరూ బేసిక్ గా. అట్లా వెరీ హ్యాపీ. అట్లనే ఉండండి. అలాగే ఇట్ మేక్స్ మై జాబ్ ఈజీ. ఎట్లా అంటే మీరు అందరూ అనుకోండి, అరే ఇట్లా అనుకుంటాం చాలా రోజులు అయింది మేము ఇట్లా మాట్లాడదాం అని అనుకుంటే, then one of you guys can organize. If you say organize, it's not going to be too difficult. I think it can happen. Like I want to meet everybody. That's ఇప్పుడు నేనున్న స్పేస్ లా అందరికి వర్క్ ప్రయారిటీస్ ఉంటాయి కదా. లైక్ ఆబ్వియస్లీ ద ఫస్ట్ థింగ్ ఐమ్ వర్కింగ్ ఆన్ ఇస్ మై ఫిల్మ్. ఈ మధ్యలో వేరే వాటికి టైం ఇచ్చుకుంటూ పోతున్నాను నేను. The second thing, more than anything else, is you guys. ఎందుకంటే నేను ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే మీ అందరి వల్లనే. సో నేను నిజంగా నా ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇప్పటిదాకా నా మమ్మీ డాడీతో కూర్చొని ఒక డిన్నర్ చేసింది లేదు ఈ రోజు వరకు. ఎందుకంటే వర్క్ అట్లుంది. I come back home, there's barely any time. When I'm out, it's like me, Sandeep, my driver, and then my agent. We're constantly outside. We're in the office, or we're talking to this person, we're talking to that person. So work is just crazy at this point. Ante మామూలుగా లేదు. And టైం ఉన్నప్పుడు ప్రతిసారి నేను మీ గురించి ఆలోచిస్తుంటాను. అండ్ ఒక స్క్రిప్ట్ వింటున్నప్పుడు కూడా అరే ఇది ఐ హ్యావ్ నా వ్యూ ఉంటుంది నాకు ఆ స్టోరీ మీద. ఇది నాకు ఎంతవరకు వర్క్ అవుతుంది, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ narrative I want to give this, which should ఇది ముందు పోవాలన్నా, ఆ స్క్రిప్ట్ మొన్న విన్నది అది ముందు పోవాలన్నా, మళ్ళా ప్రొడ్యూసర్తో మాట్లాడి లేదు సార్ ఇప్పుడు ఇట్లా చేద్దామా అట్లా చేద్దామా ఏంది ఎట్లా, ఇవన్నీ డిస్కషన్ల మధ్యలో ఒక మేజర్ పాయింట్ మీ అందరిది ఉంటుంది. అరే ఇది విల్ దీస్ గైజ్ లైక్ ఇట్, విల్ దే ఎంజాయ్ ఇట్, ఇది బాగుంటుందా వాళ్ళు చూసి ఎంజాయ్ చేసుకుంటారా వీళ్ళు అనేది ఒక మేజర్ పాయింట్ ఉన్నది నాకు ఇన్ మై డెసిషన్ మేకింగ్. అండ్ I don't know what to say, like you guys are I'm always thinking about you guys. మీరు ఒక ఇంతమంది ఇంత ఎమోషనల్ గా అటాచ్ అయి ఉన్నారు, దాని అర్థం ఏంటో నాకు తెలుసు బేసిక్గా. అండ్ అది నిలబెట్టుకోవాలి, అదొక రెస్పాన్సిబిలిటీ నాకు, అట్లా నేను ట్రీట్ చేస్తున్నా. అండ్ వాట్ ఎవర్ ఐ డూ, of course I will definitely be happy, but now my ambition is driven by a certain responsibility, which is you guys. మీ అందరు హ్యాపీ ఉండాలి, అందరు హ్యాపీ ఫీల్ అవ్వాలి సినిమా వచ్చినప్పుడు అనేది ఒక చాలా పెద్ద పాయింట్ ఉంది ఇక్కడ. అండ్ ఎప్పుడు కూడా ఒక వేరేలా అనుకోకండి. if I'm not there, or if I'm not posting something on Instagram for about 3 days or 4 days, then or if I'm not posting something that you guys want to see or something like that, at aim the aim is to stay connected with you guys. And so I'm trying adokate cheppadalusukunna to stay and I don't really care about anything else. మీ అందరూ లైక్ ఆల్ యూ గైజ్ హూ ఐమ్ టాకింగ్ టు నౌ, ఒక నాకు తెలుసు అంటే మీరందరూ చాలా డీప్గా కనెక్ట్ అయి ఉన్నారు. అండ్ యూ గైజ్ ఆర్ లైక్ డైరెక్ట్ ఫ్యామిలీ నౌ, అండ్ ఐ మీన్ దట్ ఇన్ అ గుడ్ వే. సో let's all sort of move together from here. There is a big, huge, long journey ahead of us, and yeah, lots of good things to come. This is just the beginning. ఇంకేం చెప్పడం అవసరం లేదు అనుకుంటా. This is just the beginning. That's all you guys should know. You have to understand that this is a creative field. And ఇక్కడ ఏమైపోద్దంటే చాలా మందికి అర్థం కాదు. It's a very honest process. A lot of people get lost in the glamour, in the euphoria and all of that. But when you talk about filmmaking, it isn't, at the end of the day, it's an art. It's a creative process, and it requires a certain amount of honesty. ఆ అప్రోచ్ ఏదైతుందో చాలా నిజాయితీతో ముందుకెళ్ళాలి. బేసిక్గా నా అప్రోచ్ తీసుకోవడమే చాలా ఆనెస్ట్గా తీసుకోవాలి.
అండ్ నాకు నా స్క్రిప్ట్ సెలెక్షన్ దగ్గర ఇట్స్ ఎ వెరీ ప్యూర్ ప్రాసెస్. ఒక డైరెక్టర్, ఆల్ అస్ క్రియేటివ్ పీపుల్ నీడ్ అవర్ స్పేస్, ఎస్పెషలీ వెన్ వీఆర్ డీలింగ్ విత్ ద క్రియేటివ్ ప్రాసెస్, అండ్ దట్ ఈస్ ద ఫౌండేషన్. సో ఆ క్రియేటివ్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఐ సార్ట్ ఆఫ్ disconnect from a lot of other things, including my personal life. I have zero personal life at this point. So script meeda, story discussion meeda kuchinappudu, it's a very honest approach. So ee time lo na దగ్గర 100% energy undante 95% దానికే ఇస్తాను. ఆ 5% లో I have to give it to other things. So ఇప్పుడు దీనికి పెద్దగా ఇప్పుడు అంత సీరియస్ ఇష్యూ కూడా కాదు నా దృష్టిలో. పెద్ద దాని గురించి పట్టించుకుని ఇప్పుడు రియాక్ట్ అయ్యి ఇదంతా ఇది టెంపరీ. ఇట్స్ ఆల్ ఫేజ్. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ హౌ ఇట్ ఈస్ టు బి ఇన్ మై షూస్. కాబట్టి ఐ నో వాట్ ఇట్స్ లైక్. అండ్ మీరు కూడా పెద్దగా దాని పెద్ద దీనిలా పట్టించుకోకండి. ఇట్ ఆల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఇంకేం లేదు. గోల్ అనేది ఒకటి క్లారిటీగా ఉంటే రకరకాలుగా వస్తాయి. అండ్ యూ షుడ్ంట్ ఐ నో వాట్ ఈస్ సేయింగ్, ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ సేయింగ్, కానీ పెద్దగా దాన్ని పెద్ద పట్టించుకోదు. జస్ట్ లైఫ్లో పాజిటివ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఆ ప్రాసెస్, ఆ జర్నీ అనే దాన్ని ఎంజాయ్ చేసుకుంటే ముందుకెళ్ళాలి అంతే. ఇంకా వేరేవన్నీ మన చేతిలో ఉండవు బేసిక్గా. So let's not worry about factors that are not in our control, and and then lose out on the journey itself. I'm here, I'm talking to all of you. మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు, నేను మీ అందరితో డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. అండ్ ఇంతకంటే ప్యూర్ బాండ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్ బేసిక్లీ. సో లెట్స్ బీ హ్యాపీ అబౌట్ దిస్, లెట్స్ బీ గ్రేట్ఫుల్ అబౌట్ దిస్. వేరే వాటిని పెద్దగా దానికి అంత ఇది చేయకండి. డోంట్ జస్ట్ లెట్ ఇట్ గో, ఇట్స్ ఓకే. I'm going to give out that first news to you guys.